Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి దుర్మరణం పాలయ్యారు. ఉదయపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ ద్వారా పలు భాషల్లో 90కి పైగా సినిమాలు తీశారు ఆర్బి చౌదరి. తెలుగులో రాజా, సూర్యవంశం, సుస్వాగతం, నువ్వొస్తావని, సంక్రాంతి, నిన్నే ప్రేమిస్తా వంటి పలు హిట్ సినిమాలు తీశారు ఆర్బి చౌదరి. ఆర్బి చౌదరికి నలుగురు కుమారులు ఉన్నారు. సినీ రంగంలోనే రాణిస్తున్నారు ఆర్బి చౌదరి కుమారులు. తమిళ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు జీవా జితన్ రమేష్. ఇక ఆర్బి చౌదరి పూర్తి పేరు రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. మలయాళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా సినీ ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు. సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని కూడా సినీ ప్రముఖులు స్పందిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి సినిమాలు తీసినటువంటి నిర్మాత మరణించడంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, అద్భుతమైనటువంటి సినిమాలు తీసిన ఆర్బి చౌదరి మరణం, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఆయన చాలా సమస్యలు కూడా పరిష్కారం చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉంది. ప్రొడ్యూసర్స్ అందరికీ మార్గనిర్దేశం చేసేవారు కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు. అలాంటి వ్యక్తి మరణించడం ఏంటి, ఏ విధంగా చూడాలి, సినీ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుంది? ఈరోజు దక్షిణాది పరిశ్రమకు సంబంధించి ఒక చీకటి రోజు అని చెప్పాలి. ఎందుకంటే కేవలం తమిళ భాషకి కాకుండా మలయాళం, తెలుగులో కూడా ఎన్నో గొప్ప సినిమాలు తీసిన ట్రాక్ రికార్డు ఆర్బి చౌదరి గారికి ఉంది. ఇక్కడ మనం ఆయన వ్యక్తిగత ప్రస్థానాన్ని తీసుకుంటే రాజస్థానీ కుటుంబానికి చెందిన ఆర్బి చౌదరి గారు మొదట బిజినెస్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చారు. అంటే గుడ్ నైట్ మస్కిటో రిపెలర్స్ కంపెనీ ఏదైతే ఉందో దాని వ్యవస్థాపకులైన ఆర్ మోహన్ తో కలిసి ఆయన ప్రారంభంలో వ్యాపారం చేసేవారు. అందులో సక్సెస్ అయ్యాక సినిమాల మీద ఆసక్తితో మలయాళ పరిశ్రమలో తన మొదటి అడుగు ప్రొడ్యూసర్ గా వేశారు. తనకు బాగా వచ్చిన బిజినెస్ గుడ్ నైట్ ఏదైతే ఉందో అందులో నుంచి గుడ్ అనేది తీసుకొని తన సూపర్ బ్యానర్ కి కలిపేసి సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనేది ఆయన స్థాపించడం జరిగింది. మలయాళంలో 2-3 సినిమాలు తీసిన తర్వాత 1989లో కుదిరి వసంతం అనే తమిళ సినిమాతో ఆయన కోలీవుడ్ లో ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. నవవసంతంగా అది తెలుగులోనూ డబ్ అయింది. సితారా మనకు మెయిన్ లీడ్ గా నటించారు. అది చాలా పెద్ద విజయం సాధించింది. అక్కడి నుంచి ఆర్బి చౌదరి గారికి వెనక తిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. ఆ వెంటనే వరుస విజయాలు పలకరించాయి. మనం తెలుగులో మంచి విజయం సాధించిన బలరామకృష్ణులు ఒరిజినల్ వర్షన్ చేరన్ పాండ్యన్ తీసింది ఆర్బి చౌదరి గారు. తర్వాత నాట్టమ్మాయి అని ఏదైతే ఉందో శరత్ కుమార్ నటించిన నాట్టమ్మాయి, అది కూడా బ్లాక్ బస్టర్ సాధించి తెలుగులో పెదరాయుడిగా రీమేక్ అవడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత తన బ్యానర్ లో వస్తున్న సినిమాలన్నీ తెలుగులో ఘన విజయం సాధించడం గుర్తించిన ఆర్బి చౌదరి వాటి హక్కుల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం కంటే తానే సొంతంగా నిర్మించడం వల్లనే ఎక్కువ లాభపడతానని గుర్తించి టాలీవుడ్ లో అడుగుపెట్టారు. అలా అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే సుస్వాగతం, సూర్యవంశం, రాజా లాంటి చాలా పెద్ద బ్లాక్ బస్టర్స్ ఆయన ఇక్కడ చూశారు. రాజా విషయానికి వస్తే ఇక్కడ ఇండస్ట్రీ రికార్డులే సాధించింది. తర్వాత శివరామరాజు లాంటి సినిమాలు, నిన్నే ప్రేమిస్తా, నువ్వు వస్తావని, ఇవన్నీ కూడా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ కి మన తెలుగు పరిశ్రమలో కూడా చాలా పెద్ద గుర్తింపు తీసుకొచ్చాయి. మనకు 3 సంవత్సరాల క్రితం వచ్చిన చిరంజీవి గాడ్ ఫాదర్ కి ఆర్బి చౌదరి గారు రామ్ చరణ్ తో పాటుగా ఒక సహ నిర్మాతగా ఉన్నారు. అంటే మన ఇండస్ట్రీతో ఆయనకున్న అనుబంధం అనేది దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా ఇక్కడ ఉందని మనం చెప్పుకోవాలి. ఆయన 4 కుమారులు ఆయనకు. అందులో 2 వ్యాపారంలో ఉన్నారు, ఒకరు ప్రొడక్షన్ లో ఉన్నారు. చివరి వాడైన జీవా ఎవరైతే ఉన్నారో మనకు రంగం లాంటి సినిమా ద్వారా మనకు పరిచయమే. అతను ఇప్పటికీ కథానాయకుడిగా కొనసాగుతున్నాడు. అలా సక్సెస్ఫుల్ జర్నీ అనేది మనకు ఆర్బి చౌదరి గారు పర్టికులర్ గా తమిళ ఇండస్ట్రీలో అత్యంత బేస్ ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. తమిళ ఇండస్ట్రీలో చాలా సినిమాలు తీసినటువంటి వ్యక్తి. సౌత్లోనే ఒక బలమైనటువంటి ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూడా ఆయన చాలా విషయాల్లో కొన్ని కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈవెన్ హిందీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్తో సహా ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు, లేకపోతే ఇండియన్ సినిమా కోసం చేసినటువంటి కృషి ఈ సందర్భంగా కూడా చర్చకు వస్తుంది. రవీంద్ర, దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఆర్బి చౌదరి గారిని ఒక రకంగా అంటే పోలికల విషయంలో చూసుకుంటే మనం టాలీవుడ్ లో ఒక రామానాయుడు గారితో పోల్చొచ్చు. ఎందుకంటే సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో ఇప్పటికీ దాదాపుగా 95 సినిమాల దాకా నిర్మాణం జరిగాయి. 100వ సినిమాని విజయ్ తో తీయాలనేది ఆయనకున్న సంకల్పం.
ఓకే. అంటే ఈ రాజకీయాల్లోకి విజయ్ వచ్చి రాకముందే ఆయన అది అనుకున్నారు. అదే విషయాన్ని జీవో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మేము విజయ్ని కలిసాము, మా బ్యానర్ లో 100వ సినిమాలో హీరోగా విజయ్ తోనే నటింపజేయాలనేది మా కోరిక అనేది ఆయన కొన్ని సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ రోజు విజయ్ కు కెరీర్ లో పెద్ద మలుపుగా నిలిచిన కొన్ని సినిమాలకు ఆర్బి చౌదరి ప్రొడ్యూసర్ కావడమే వాళ్ళ మధ్య బాండింగ్ కు కారణం అనేది మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ సుస్వాగతం ఒరిజినల్ వర్షన్ లవ్ టుడే ఏదైతే ఉందో అందులో విజయ్నే హీరో, దాన్ని తీసింది కూడా ఆర్బి చౌదరి గారే. అలా ఒక 4-5 సినిమాలు విజయ్ కెరీర్ కి చాలా బలమైన పునాది వేశాయి. ఇక్కడ మనకు హిందీలో కానీ, తర్వాత తమిళ్లో నడిగర్ సంఘం వ్యవహారాలు కావచ్చు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వ్యవహారాలు కావచ్చు, వీటిలో ఆర్బి చౌదరి గారి పాత్ర చాలా గణనీయంగా ఉండేది. అందుకే ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద మనిషిగా భావించేవాళ్ళు. ఆ గౌరవం ఆయన ఎప్పటికీ, అప్పుడే కాదు ఇప్పటికీ కూడా ఆయన కొనసాగిస్తున్నారు. అంటే ఒక సౌమ్యుడిగా ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా ఒక చక్కని నడవడికతో ఆయన అందరితో మెలిగే విధానం అనేది దగ్గర వాళ్ళని చేసింది. ఆయన చూడడానికే కాదు వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా సౌమ్యుడు అనేది ఇండస్ట్రీలో చాలా మంది చెప్పే మాట. ఇక్కడ ట్రాజడీ ఏంటంటే ఆయన మూలాలు రాజస్థాన్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన చెన్నైలో స్థిరపడ్డారు. అంటే సినిమా బడ్జెట్ విషయంలో అదుపు తప్పకుండా ఎలా చూసుకోవాలో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళేటువంటి ప్రొడ్యూసర్. చాలా మంది ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఆయన ప్రొడక్షన్ డిజైన్ అనేది చాలా బాగుంటుందని కూడా చెప్తూ ఉంటారు రవీంద్ర. దాని గురించి కూడా అది 100కు 100% నిజం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక సూత్రాన్ని నమ్మేవాళ్ళు, మనం కథను నమ్మాలి తప్పించి కాంబినేషన్లు బడ్జెట్లను కాదు అనేది ఆయన ఫాలో అయ్యేవాళ్ళు. ఆయన సినిమాలో విజయ్ హీరో అయినా, వెంకటేష్ హీరో అయినా, పవన్ కళ్యాణ్ హీరో అయినా ఆయన కథలు ఎప్పుడు కూడా విపరీతమైన బడ్జెట్ డిమాండ్ చేసేవి కాదు. మరొకటి ఏంటంటే ఆయన యాక్షన్ సినిమాలకు దూరంగా ఉండేవాళ్ళు. అంటే ఫైట్లు, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఉండాలనేది ఆయన అభిమతం కాదనేది ఆయన మన ఫిల్మోగ్రఫీ చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఆయన 100 కోట్లు పెట్టాలి, 200 కోట్లు పెట్టాలి అనే వెంపర్లాట ఆయన కెరీర్ లో ఎప్పుడు జరగలేదు. బడ్జెట్స్ అనేవి కంట్రోల్లో ఉండాలి. మనం 5 కోట్లు 10 కోట్లతో సినిమా తీస్తే అది కనీసం 25 కోట్లు చేస్తేనే మనం విజయం సాధించినట్లు అనే ఒక సిద్ధాంతాన్ని ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవాళ్ళు. మనకు అది చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. ఆయన అప్పుడు ఏదైతే నియమం పెట్టుకున్నారో ఆయన ఈ 30 సంవత్సరాల కెరీర్ లో ఏనాడు ఆయన దాటలేదు. ఈవెన్ మనం ఇందాక చెప్పుకున్న గాడ్ ఫాదర్ సినిమా కూడా చాలా పరిమిత బడ్జెట్ లో చిరంజీవి లాంటి పెద్ద హీరో, నయనతార లాంటి కాస్టింగ్ ఉన్నప్పటికీ కూడా చాలా కంట్రోల్డ్ గా ఆ బడ్జెట్ ఆయన నిర్వహించగలిగారు. ఏంటి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఎలా స్పందిస్తూ ఉన్నారు? ఆయనతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు, లేకపోతే ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు, ఆయన స్వయంగా ప్రొడ్యూస్ చేసి ఇంట్రడ్యూస్ చేసినటువంటి డైరెక్టర్లు కూడా ఉన్నారు. సో వాళ్ళ స్పందన మనకు అంటే ఆర్బి చౌదరి గారికి టాలీవుడ్ తో చాలా బలమైన సంబంధం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో సుస్వాగతం, నాగార్జునతో నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, తర్వాత చిరంజీవితో గాడ్ ఫాదర్, శ్రీకాంత్ తో నిన్నే ప్రేమిస్తా శ్రీకాంత్ కూడా ఉన్నారు. ఇలా ఎంతో మందితో ఆయన కన్నా విడదీరాని అనుబంధం ఉంది. ఇంకా డైరెక్టర్ల విషయానికి వస్తే భీమినేని శ్రీనివాసరావు గారు, తర్వాత ముప్పలనేని శివ, వీళ్ళందరికీ కూడా ఎన్నో మంచి అవకాశాలు ఇచ్చి వాళ్ళ కెరీర్లను పైకి తీసుకెళ్లడంలో ఆర్బి చౌదరి గారు పోషించిన పాత్ర చాలా పెద్దది. ఆయన నిత్యం హైదరాబాద్ లో ఉండకపోయినా ఆయన తీసిన సినిమాలు, ఆయనతో అనుబంధం ఉన్న హీరోలందరూ కూడా పెద్దవాళ్లే కావడం, అంత అనుబంధాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు వాటిని దుర్వినియోగపరచుకోవడం గానీ, అత్యాశకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళతో సినిమాలు తీయాలని గానీ ఆయన ఎప్పుడు వెంపర్లాడలేదు. సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే తప్ప ఆయన హీరోల దగ్గరికి రారు, దర్శకులను వాళ్ళ దగ్గర పంపిరు. టాలెంట్ ఉంది అంటే మటుకు ఎవరికైనా అవకాశం ఇవ్వడానికి ఆయన ముందుంటారు అనేది మనం ఆ భీమినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈవెన్ ఆయన మనకు ఇప్పుడు కెఎస్ రవికుమార్ కావచ్చు, తర్వాత విక్రమన్ కావచ్చు, వీళ్ళందరినీ ఇండస్ట్రీకి పరిచయం చేసి అవకాశం ఇచ్చిన మొదటి ప్రొడ్యూసర్ కూడా ఆర్బి చౌదరి గారు. ఆ రకంగా ఆయనతో ఉన్న అనుబంధాలు వీటి అన్నిటి దృష్ట్యా ఇది పరిశ్రమలో ప్రతి ఒక్కరైతే దీన్ని తీవ్ర విషాదంగానే భావిస్తున్నారు. ఒక్కొక్కరుగా అంటే తమ నివాళిని ప్రకటించే దీంట్లో అన్నది ఇప్పుడే తెలిసింది కాబట్టి ఆ షాక్ నుంచి కోలుకొని ఒక్కొక్కరుగా స్పందించే అవకాశం ఉంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. ప్రముఖ సినీ నిర్మాత ఆర్బి చౌదరి దుర్మరణం సౌత్ సినిమా ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. ఇటు మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో బలమైనటువంటి పునాది కలిగినటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి సినిమాలు తీసి ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఇచ్చినటువంటి ఒక నిర్మాత చనిపోవడంతో
ఇండస్ట్రీలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఉదయపూర్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ ద్వారా పలు భాషల్లో 90కి పైగా సినిమాలు తీశారు ఆర్బీ చౌదరి. తెలుగులో రాజా, సూర్యవంశం, సుస్వాగతం, నువ్వొస్తావని, సంక్రాంతి, నిన్నే ప్రేమిస్తావంటే పలు హిట్ సినిమాలు తీశారు ఆర్బీ చౌదరి. ఆర్బీ చౌదరికి 4 కుమారులు. సినీ రంగంలోనే ఆర్బీ చౌదరి కుమారులు రాణిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు జీవా, జితన్ రమేష్. అలాగే ఆర్బీ చౌదరి పూర్తి పేరు రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. మలయాళ పరిశ్రమలో నిర్మాతగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఆర్బీ చౌదరి.